మనం మన ఇంట్లో ఏ రోజు ఏదైనా సరే ఎలాంటి మొక్కైనా పెట్టుకోవచ్చా? ఏ మొక్కని ఏ రోజు పెట్టుకోవాలి? అసలు ఎలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు? ఎలాంటి మొక్కలు పెంచుకోకూడదు? ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో కలుగుతూనే ఉంటాయి. అయితే మనకి ముఖ్యంగా ఏదైతే పాలు కారే చెట్లు అనేవి ఉంటాయో బొప్పాయి కానీ, సపోటా కానీ, ఇలా పాలు కారే చెట్లని మన ఇళ్లలో పెట్టకూడదు అనేది శాస్త్రం తెలుపుతోంది. అంతేకాకుండా అరటి చెట్టు ఎప్పుడు కూడా మరి పూత అయిపోగానే మళ్ళీ దాన్ని కొట్టేయటం అనేది ఉంటుంది కనుక సాధారణంగా అరటి చెట్టు అనేది ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఆనవాయితీ లేకపోతే, అంటే మన యొక్క పెద్దలు వాటికి చెప్తుంటారు, మన ఇంట్లో అరటి చెట్టు పెట్టుకోవటం మంచిది కాదు, లేదా పెట్టుకోవటం మంచిది. అరటి చెట్టు అనేది మాత్రం ఖచ్చితంగా మన ఇంటికి ఉండే సంప్రదాయం ప్రకారం, మన ఇంటికి ఉన్న నియమం ప్రకారం మాత్రమే అరటి చెట్టు పెంచుకోవాలి. లేదంటే ఒక్కోసారి వ్యతిరేక ఫలితాలు కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా పెంచుకోదగిన మొక్కల్లో తులసి చెట్టు అనేది చాలా మంచిది, ఖచ్చితంగా ఉండి తీరాల్సిన మొక్కల్లో అదొకటి. తర్వాత పెంచుకోగలిగితే కనుక మారేడు దళాలు అనేది, అంటే మారేడు చెట్టుని మనం బిల్వ దళాలు అంటూ ఉంటాం కనుక మారేడు చెట్టు పెంచుకోవటం అనేది కూడా మంచిదే. ఇక తర్వాత వచ్చేప్పటికి పూలు మొక్కలు అన్నీ కూడా మనం పెంచుకోవచ్చు. కేవలం ఒక మొగలి సంపెంగ చెట్టు మినహాయించి అన్ని రకాల పూలు పూసే చెట్లన్నీ కూడా మనం పెంచుకోవచ్చు మన ఇంట్లో. ఇక తర్వాత వచ్చేప్పటికి పువ్వులు కాయని మొక్కల్లో మనం తులసి, మారేడు అనేది చెప్పి ఉన్నాం. ఈ రెండు మాత్రమే పెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చేప్పటికి పెట్టుకోవడానికి మొక్కల్లో ఖచ్చితంగా రావి చెట్టు అనేది మంచిది కాదు. అంతేకాకుండా జిల్లేడు చెట్టు అనేది కూడా మంచిది కాదు. కొంతమంది మరి తెల్ల జిల్లేడు పెట్టుకోవటం మంచిది, అది అభివృద్ధి కలిగిస్తుంది అంటున్నప్పటికీ కూడా నిజానికి జిల్లేడు ఏ రంగుది అయినప్పటికీ కూడా దాన్ని మన ఇళ్లలో కాకుండా బయట పెంచుకోవాల్సిన మొక్కలుగా అవి ఉంటాయి. తర్వాత ఉమ్మెత్త చెట్టు అనేది కూడా మన ఇంట్లో పెట్టుకోకూడదు. తర్వాత ఉత్తరేణి చెట్టు అనేది కూడా మన ఇంట్లో పెట్టుకోకూడదు. కలబంద చెట్టు అనేది మన ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోవచ్చు. తర్వాత మరి కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు ఖచ్చితంగా ఇవి కూడా మన ఇంట్లో పెట్టుకోవచ్చు. తర్వాత మరి అశోక చెట్టు అనేది కొంతమంది అందానికి పెంచుతూ ఉంటారు, కానీ అశోక చెట్టు అనేది కూడా నిజానికైతే కనుక ఇంటి ఆవరణలో పెట్టుకోకూడదు. మనకి ఇంటి బయట ఏదైనా సరే కాంపౌండ్ ఉంటే కనుక అక్కడ మాత్రం అశోక చెట్టు అయితే పెట్టుకోకూడదు. అంటే లోపల అయితే పెట్టుకోకూడదు, ఇంటికి బయట మాత్రం అశోక చెట్టు అనేది పెంచుకోవచ్చు. తర్వాత ఏదైనప్పటికీ కూడా మనం కొత్తగా ఏదైనా సరే మన ఇంట్లో మొక్కలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వాటిని ఎప్పుడు కూడా శనివారం వెళ్ళి కొనుక్కు రాకుండా ఉండటం అనేది మంచిది. ఉత్తి రోజులు అంటే సాధారణంగా అయితే కనుక గురువారము, బుధవారము, శుక్రవారం, ఇవి బుధ, గురు, శుక్ర మనం ఎలాంటి పనులు చేయడానికి కూడా అత్యధిక భాగం అనుకూలమైన రోజులుగా చెప్పచ్చు. కనుక ఆయా రోజుల్లో మనం మొక్కలు తెచ్చుకోవటం కానీ, లేదా మన ఇంట్లో మొక్కల్ని పెంచుకోవటం కానీ, నాటడం కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా బుధ, గురు, శుక్రవారాలు యోగ్యదాయకమైన రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మొదటిసారి మనం ఎప్పుడైనా సరే మొక్కని పెంచేప్పుడు అవి బాగా ఎదగడానికి ప్రతిరోజు కూడా ఒక 9 రోజుల పాటు ఓం నమో వృక్షరాజాయ నమః, ఓం నమో వృక్షరాజాయ నమః అని చెప్పి 9 సార్లు వాటికి మనం అనుకుని నీళ్లు పోసినట్టయితే కనుక అవి వాడిపోకుండా చక్కగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా మంత్రం చదువుతూ వాటికి నీళ్లు పోసినట్టయితే చాలా అనుకూలమైన ఫలితాలు కలగడానికి కూడా ఉంటుంది. కనుక ఈ రకంగా మనం ఏదైనా సరే మొక్కలు పెంచే విషయంలో జాగ్రత్త పడినట్టయితే కనుక మంచిది.